రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు ఈ రోజున ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 ఆన్లైన్ పరీక్షలకు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,80,597 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాకినాడలోని జేఎన్టీయూ ఈ ఏడాది కూడా ఈఏపీ సెట్ పరీక్ష నిర్వహించే బాధ్యతలు చేపట్టింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 తేదీ వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహింపబడుతున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 145, హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ తేదీల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు వేరే జాతీయ స్థాయి పరీక్ష ఏదైనా ఉంటే ఆధారాలతో హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలని, వాటిని పరిశీలించి పరీక్ష తేదీని మార్పు చేస్తామని కన్వీనర్ తెలిపారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూలు రీజనల్ సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని, దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షకు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్ను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది. బయోమెట్రిక్ ఆటంకం లేకుండా చేతులపై మెహందీ పెట్టుకోకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. అలాగే అభ్యర్థులు సులువుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి హాల్ టికెట్ పై పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ముద్రించారు.